బేతాళ కథలు. లక్ష్మీ కటాక్షం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కార్యసిద్ధి కావటానికి శ్రమ మాత్రమే చాలదు, దైవం కూడా అనుకూలించాలి. నీవు దైవం అనుకూలించని కారణం చేతనే లక్షపురంలోని కార్పటికుడిలాగా ఎంత శ్రమపడి కూడా ఫలితం పొందలేకుండా ఉన్నావు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. లక్షపురాన్ని ఏలే లక్షదత్తుడు గొప్ప దాత. ఆయన యాచకుడికి లక్షకు తక్కువ ఇచ్చి ఎరగడు. అందుకే ఆయనకు లక్షదత్తుడన్న పేరు వచ్చింది. ఆ మహారాజు ఎవరితోనైనా తృప్తిపడినట్టయితే వాడికి ఇక మిగిలిన జీవితకాలంలో ఎలాంటి దారిద్ర్యమూ ఉండేది కాదు. రాజుగారి ఇంటి సింహద్వారం వద్ద లబ్ధదత్తుడనే కార్పటికుడు అహోరాత్రాలు ఎండనక వాననక పడిగాపులు కాస్తూ రాజుకు నిత్యమూ కనిపించేవాడు. ఆ కార్పటికుడి దుస్థితి చూసి కూడా రాజు అతనికి ఎలాంటి సహాయమూ చెయ్యలేదు. ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు. రాజుగారి గుర్రం వెనుకగా తన చేతికర్ర తీసుకుని కార్పటికుడు కూడా వెళ్ళాడు. రాజుగారు విల్లు బాణాలు తీసుకుని గుర్రం మీద ఉండి వన్యమృగాలను వేటాడుతుంటే కార్పటికుడు నేలమీదనే ఉండి తన చేతికర్రతో అనేక అడవి పందులను లేళ్లను చంపాడు. నిర్భాగ్యుడైన ఈ కార్పటికుడు ఎంత మంచి వేటగాడు అని రాజు ఆశ్చర్యపడ్డాడు. కాని అప్పటికీ ఆయన ఆ కార్పటికుడికి ఎలాంటి సహాయమూ చెయ్యలేదు. ఒకసారి లక్షదత్తుడు తన సరిహద్దున ఉన్న దాయాదిపైకి యుద్ధానికి వెళ్ళాడు. కార్పటికుడు కూడా సేన వెంట వెళ్లి యుద్ధంలో శత్రువులు అనేక మందిని తన చేతికర్రతో ఎడాపెడా చంపాడు. రాజు ఆ కార్పటికుడి శౌర్య పరాక్రమాలకు అమితాశ్చర్యం చెందాడు. కాని అప్పటికీ రాజు అతడికి ఏమీ ఇవ్వలేదు. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. 6వ సంవత్సరంలో రాజుకు ఒకనాడు ఈ విధంగా ఆలోచన వచ్చింది. ఈ అభాగ్యుడు 5 ఏళ్లుగా నా ఎదుట అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ వాడికి ఏమైనా సహాయం చెయ్యాలన్న ఆలోచన నాలో కలగనే లేదు. ఏ జన్మలోనూ ఏదో పాపం చేసి వీడిలాగై ఉంటాడు. ఇప్పటికైనా వీడికి పాపక్షయం అయినది లేనిది పరీక్షించి చూస్తాను. ఇలా అనుకుని రాజు స్వయంగా తన భాండాగారానికి వెళ్లి కొన్ని రత్నాలు ఏరి ఒక మాదీ ఫలంలో ఉంచి మర్నాడు మంత్రి సామంతులతో కూడి సభ చేసే సమయంలో ద్వారం వద్ద పడిగాపులు కాసే కార్పటికుణ్ణి సైగ చేసి పిలిచాడు. కార్పటికుడు సభలోకి వచ్చి రాజు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు. అప్పుడు రాజు అతన్ని ఏదైనా సుభాషితం చెప్పమన్నాడు. నీటితో నిండిన సముద్రుడికే నదులు తమ జలాలను అర్పిస్తాయి. డబ్బు కూడా ఉన్నవారి వద్దకే పోతుంది, లేనివారి ఛాయలకు పోదు అనే అర్థం వచ్చే శ్లోకాన్ని చదివాడు కార్పటికుడు. రాజు పరమానంద భరితుడై కార్పటికుడి చేతిలో మాదీ ఫలం పెట్టాడు. అది చూసి మంత్రి సామంతులు ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఎవరితోనైనా తృప్తి చెందినప్పుడు రాజు వారిపై కనకవర్షం కురిపిస్తాడు. అలాంటివాడు ఈ కార్పటికుణ్ణి చూసి ఎంతో సంతోషించి కూడా ఒక మాదీ ఫలం మాత్రమే చేతపెట్టాడు. చూసేవారికది విడ్డూరంగా కనపడింది. కార్పటికుడు మాత్రం ఆ మాదీ ఫలాన్ని తీసుకుని సంతోషించలేదు. అతను దాన్ని తీసుకుని వెళ్ళిపోతూ రాజబంధు అనే భిక్షువు ఎదురుకావటం చూసి రాజిచ్చిన ఫలాన్ని ఆ భిక్షువు చేత పెట్టాడు. భిక్షువు అతనికి తన వంటి మీది షాటీని ఇచ్చాడు. కార్పటికుడు ఆ షాటీని అమ్మి భోజనం చేసి వచ్చి మళ్లీ సింహద్వారాన్ని చేరాడు. ఈ లోపల భిక్షువు రాజును చూసి మాదీ ఫలాన్ని ఆ రాజుకు కానుక పెట్టాడు. రాజు దాన్ని గుర్తించి నీకిది ఎలా వచ్చింది అని అడిగాడు. కార్పటికుడు దాన్ని తనకిచ్చినట్టు భిక్షువు చెప్పాడు. వాడి పాపం ఇంకా పరిహారం కాలేదు కాబోలు అనుకుని రాజు సభ చాలించి పండుతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్లీ సభ జరిగింది. రాజు కార్పటికుణ్ణి పిలిచి తన సమీపంలో కూర్చోబెట్టుకొని కిందటి రోజు చదివిన శ్లోకమే చదివించి మెచ్చుకొని మళ్లీ ఆ మాదీ ఫలాన్ని అతని చేతిలో పెట్టాడు. కార్పటికుడు ఆ పండును పట్టుకొని బయటికి వెళ్ళిపోయి రాజును చూడవచ్చే ఒక అధికారి ఎదురయ్యేసరికి అతనికి ఆ మాదీ ఫలాన్నిచ్చి అతని నుంచి ధోవతుల చావు పుచ్చుకున్నాడు. ఆ అధికారి మాదీ ఫలాన్ని తెచ్చి రాజుకు కానుక పెట్టి రాజు అడిగిన మీదట దాన్ని తనకొక కార్పటికుడు ఇచ్చినట్టు చెప్పాడు. ఇంకా ఆ కార్పటికుడి పాపం పరిహారం కాలేదు కాబోలు అనుకున్నాడు రాజు. 3వ నాడు సభ జరిగేటప్పుడు రాజు మళ్లీ కార్పటికుణ్ణి సభలోకి పిలిచి ఆ పాత శ్లోకమే మరొకసారి చదివించి తన సంతోషాన్ని వెలిబుచ్చి మాదీ ఫలాన్ని మళ్లీ చేతిలో పెట్టాడు. కార్పటికుడు దాన్ని తీసుకుపోయి రాజాస్థానానికి వస్తున్న విలాసిని అనే నర్తకిచ్చి ఒక బంగారు కాసు బహుమానం పొంది వెళ్ళిపోయాడు. విలాసిని ఆ మాదీ ఫలాన్ని తిరిగి రాజుకే కానుకగా ఇచ్చింది. లక్ష్మీదేవి శుభదృష్టి ఇంకా కార్పటికుడి పైన ప్రసరించకుండా ఉన్నది అనుకున్నాడు రాజు. 4వ రోజు సభలోకి కూడా రాజు కార్పటికుణ్ణి పిలిపించి శ్లోకం చదివించి ఆమాది ఫలాన్ని ఇవ్వబోయాడు.
కానీ ప్రమాదవశాన కార్పటికుడు దాన్ని తీసుకునే లోపుగా రాజు వదిలేయటం చేత అది కింద పడి పగిలింది. దాని నుండి ధగధగా మెరిసే రత్నాలు చుట్టూ చిమ్మేసరికి సభికులందరూ నిర్ఘాంతపోయారు. అప్పుడు రాజు సభికులకు జరిగినదంతా చెప్పి, ఈ కార్పటికుడు చేసుకున్న పాపం ఎప్పటికీ తీరిపోతుందా అని నేను ఇన్నాళ్లుగా చూస్తున్నాను. ఇవాళ్లతో అది తీరిపోయింది. లక్ష్మి ఇతన్ని నేడు కటాక్షించింది అన్నాడు. రాజు కార్పటికుడికి ఆ పండులోని రత్నాలు బహూకరించటమే కాక అతనికొక చిన్న రాజ్యం కూడా ఇచ్చి తనకు సామంతుణ్ణిగా చేసుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, కార్పటికుడు ఏ పాపం చేసుకున్నందువల్ల మహాదాత అయిన లక్షదత్తుడి నుంచి 5 ఏళ్లపాటు ఎట్టి దానము పొందకపోయాడు? వరుసగా 3 రోజులు కార్పటికుడికి దర్శనమివ్వని లక్ష్మి ఏ కారణం చేత 4వ రోజున దర్శనమిచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కార్పటికుడు చేసుకున్న పాపం వల్ల అతను యాచకుడు కాకపోవటమే. లక్షదత్తుల వంటి మహాదాతలు యాచించని వారికి ఏమీ ఇవ్వరు. కార్పటికుడు శక్తి సంపన్నుడు. అతను రాజాశ్రయం కోసం 5 ఏళ్లు ఓపికగా వేచి ఉన్నాడు. అతను చెయ్యి చాచి అడుగుతాడని రాజు కూడా వేచి ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కార్పటికుడు ఒకసారి వేటలోనూ మరొకసారి యుద్ధంలోనూ తన అసాధారణ ప్రతాపం చూపాడు. అయినా రాజు దృష్టిలో అతనింకా యాచకుడిగానే ఉండిపోయాడు. రాజును అంతరాత్మ వేధించసాగింది. 5 ఏళ్లకు పైగా ఆ కార్పటికుడు తన సింహద్వారం వద్ద పడిగాపులు కాస్తున్నాడు. అందుచేత రాజు దానం చేయ నిశ్చయించాడు. కానీ అడగనివాడికి ఎలా దానం చేయటం? అందుచేత గుప్తదానం చేసి దానికి పరీక్ష అని ఒక పేరు పెట్టాడు. నిజంగా కార్పటికుడు ఏదో పాపం చేసుకున్న కారణంగానే అతనికి మాదీఫలంలోని మణులు దక్కకపోయిన పక్షంలో ఆ మాదీఫలాన్ని అతని నుంచి పుచ్చుకున్న 3 కూడా పాపులే అయి ఉండాలి. వాళ్ళు ఆ ఫలాన్ని తిరిగి రాజుకే ఇచ్చారు. చిట్టచివరకు కార్పటికుడికి లక్ష్మీ ప్రసన్నం అయ్యే ఉపాయం కూడా రాజే చేశాడు. కార్పటికుడు అందుకునే లోపల ఫలాన్ని జార విడిచి పగలగొట్టాడు. అందుచేత మొదటి నుంచి తప్పు లక్షదత్తుడిదే కాని లక్ష్మీదేవిది, కార్పటికుడు ఎన్నడో చేసుకున్న పాపానిది కాదు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు.